అన్నయ్య వాళ్ళది యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ 7 o'clock టైం అయితే అయిపోయింది. ఫాస్ట్గా వెళ్తున్నాను అందుకే. ఏంటి చూస్తున్నారు, ఎంగేజ్మెంట్ అంటుంది, ఏం రెడీ అవ్వలేదు అనుకుంటున్నారా? నేను మార్నింగ్ లేచినప్పటికీ లేట్ అయిపోయింది. సో ఉన్న హాఫ్ అన్ అవర్లో ఇలా రెడీ అయిపోయి వచ్చాను. నేను ఇక్కడ మండపం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్నాడే తినే పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు, అంటే మా చిన్నన్నయ్య. అలా కొంచెం హడావడి చేస్తూ ఉంటాం. అయినా సరే ఫంక్షన్లో మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం అన్నీదే. తిన వంశీ అన్నయ్య అనమాట, పెళ్ళికొడుకు అయితే బెస్ట్ ఫ్రెండ్. ఈ కావిడి అంటారంట, మరి దీని గురించి నాకైతే పూర్తిగా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇది పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు పెట్టారు, అంటే మా అన్నయ్యకి పెట్టిన సారీ ఇది మొత్తం. చూసేయండి ఒకసారి ఎన్ని పెట్టారో. ఇది బాగుంది కదా, చాక్లెట్తో చేశారు అది మొత్తం. ఇదైతే మేము పెళ్లి కూతురు వాళ్ళకి పెట్టే కావిళ్ళు. మేము కూడా చాలా వెరైటీస్ అయితే పెట్టాము, చూడండి. ఇప్పుడైతే నా క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను. ఎక్కువైందా? కాదులేండి, చిన్నపిల్లల్లో ఏదో నేను కూడా చిన్నపిల్లల ఒకదాన్ని. ఇలా లాస్ట్కి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సారీ పెట్టిన దగ్గరికి వచ్చి ఏమేమి పెట్టారో పెళ్లి కూతురికి చూపించి అందులో ఒక స్వీట్ తీసి తినిపిస్తారు అనుకుంటున్నాను. మేబీ అదే జరుగుతుందిలేండి ఇక్కడ కూడా. ఒకసారి హాయ్ చెప్పరా, అందరూ. దిస్ ఈజ్ ఫైనల్ అనమాట. ఇది అయిపోతే టిఫిన్స్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీసేసుకుంటే అయిపోయినట్టే ఇక్కడతో. ఇది మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది హాఫ్. ఇంకా ఇంకా చాలా ఉందిలేండి. ఫ్యామిలీ ఫోటో తీస్తున్నారు. ఇందులో నేను ఎక్కడున్నా నాకు కనిపిస్తున్నానా, అంటే వైట్గా ఉంటాను కదా, ఎక్కడున్నా కనిపించాను. ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాం, అయిపోయింది ఇక్కడతో. చూడండి అందరూ ఒకసారి రెడీ. ఫంక్షన్లో అయితే ఈ పాపదే మొత్తం హడావడి. హెయిర్ మాత్రం అసలు జడేసుకోమంటే లేదు, నాకు లూజే ఇష్టం అంట. ఫైనల్లీ అందరినీ కలిసేసాం, అందరితో మాట్లాడేసాం. ఇప్పుడైతే ఆకలేస్తుంది, టిఫిన్ చేసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా అన్నయ్య వదిన కూడా తినేస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన హంగామా. వీళ్ళైతే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న, చూడండి ఎంత బాగా నడుస్తున్నారో, క్యూట్ కపుల్స్. వావ్.
ఒకవైపు చిన్న చిన్న యాక్టివిటీస్ అవుతుంటే ఇంకోవైపు అయితే డెకరేషన్కి కావాల్సిన ఏర్పాట్స్ అన్నీ వీళ్ళు చేసేస్తున్నారు ఫాస్ట్గా. ఎందుకంటే టైం లేదు కదా, టైం సరిపోదు. ఎప్పుడూ అబ్సల్యూట్లీ టైం అనేది ఉండదు. చూసారా, ఫైనల్లీ లాస్ట్కి అయితే మా వదిన చేత కూడా డ్యాన్స్ వేయించేస్తున్నాం. ఇంకా అలా లాస్ట్కి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు మొత్తం అందరూ కలిసిపోయి బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ డ్యాన్సెస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడైతే మా వాళ్ళందరూ ఇంక తగ్గేదే లేదన్న డ్యాన్స్లు వేస్తున్నారు. సో మన పని ఏం లేదు కాబట్టి, మనకు డ్యాన్స్ రాదు కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే మనం ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ 2-3 టైప్స్ అయితే ఈవెంట్స్ అయితే ఇంకా పెట్టారంటాం. అందులో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బాగుంది. వావ్, క్యూట్ కపుల్ కదా, ఇంకా చాలా బాగున్నారు. దిష్టి తగలకూడదు మా అన్నయ్య వదినికి. మీరు కూడా దిష్టి పెట్టకండి ఎవరు. అలా మధ్యాహ్నం రిసెప్షన్లో అయితే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంతమంది గెస్ట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారు. చాలాసేపు అయితే వెయిట్ చేశాను కేక్ పెడతారేమో అని, కానీ వీళ్ళు నాకు కేక్ పెట్టలేదు. సో భోజనానికి అయితే వచ్చాను. తెలుసు కదా తను ఎవరో, మా మమ్మీ. మమ్మీ హాయ్ చెప్పు. ఫైనలీ ఫంక్షన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టేజ్ చూసారా, ఆఫ్టర్ బిఫోర్ ఒకసారి చూడండి ఎలా ఉందో. రిలాక్స్ అవుతున్నారు పాప. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఎంగేజ్మెంట్ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.